ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించి రెగ్యులర్ టికెట్ల రేట్లు అందుబాటులోకి వచ్చేశాయి. స్పెషల్ పర్మిషన్లు అయిపోవడంతో అన్ని కేంద్రాల్లో సాధారణ రేట్లు పెట్టేశారు. సోమవారం నుంచి డ్రాప్స్ నమోదు చేసింది. ఆక్యుపెన్సీలు దారుణంగా పడకపోయినా సీడెడ్ లాంటి ఏరియాల్లో ఇచ్చిన రేట్లు ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రాలేదు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ఆడుకునే ఛాన్స్ వచ్చింది. 4వ శనివారం సండే హాలిడే, సోమవారం రిపబ్లిక్ డే, ఇలా మొత్తం 3 రోజులు పెద్ద వీకెండ్ దొరికింది. మార్కెట్లో ఫస్ట్ ఆప్షన్గా ఇదే నిలుస్తుంది కాబట్టి శుక్రవారం నుంచి ఆక్యుపెన్సీలు తిరిగి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీసీ సెంటర్లలో ఈ సినిమా చూడని ఆడియన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. పైగా ఈ వారం కొత్త రిలీజులు అంతగా లేకపోవడంతో మనశంకర వరప్రసాద్ గారికి పెద్ద అడ్వాంటేజ్ దక్కుతుంది. అనగనగా ఒక రాజు సైతం మంచి టాక్తో నడుస్తున్నప్పటికీ చిరు సినిమాతో పోలిస్తే అంత దూకుడుగా లేదు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు ముందున్న టార్గెట్ 400 కోట్లు. దానికి ఈ వారాంతం చాలా కీలకం కానుంది. ఎందుకంటే 3వ వారం ఇంత స్పీడ్గా ఉంటుందని ఆశించలేం. పైగా పండుగ టైంలో గరిష్ట సంఖ్యలో ఆడియన్స్ చూసేశారు. బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు థియేటర్లకు వెళ్ళిపోతారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు 60 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది మామూలు విషయం కాదు. భారీ హిట్ పడింది కాబట్టి ఈ రేంజ్లో టికెట్లు తెగాయి. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు నుండి నేటి వరకు సాలిడ్గా కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ఫస్ట్ రోజు ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పటికే 350 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. 11వ రోజు వర్కింగ్ డే రోజు కొన్ని చోట్ల హౌస్ఫుల్స్ అయ్యాయి. మరి గురువారం 11వ రోజు ఎంత కలెక్షన్ వసూలు చేయనుందో చూద్దాం. సంక్రాంతికి విడుదలైన ఇతర 4 సినిమాల కంటే షో యాప్లో మనశంకర వరప్రసాద్ మూవీకి ఎక్కువ టికెట్లు తెగుతున్నాయి. గురువారం థియేట్రికల్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 30%, మ్యాట్నీ షో 31%, ఫస్ట్ షో 33%, సెకండ్ షో కూడా 33% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 11వ రోజు 5 కోట్ల షేర్, 10 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 11 రోజుల టోటల్ కలెక్షన్లు వచ్చేసి 353 కోట్ల గ్రాస్. అదేవిధంగా షేర్ కలెక్షన్లు వచ్చేసి 172 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ పరంగా 55 కోట్లకు పైగా లాభాలను పొందింది.